హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ దాసరి. అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి. ఇది మారేడుకాయ. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, నన్ను ఒక మిత్రుడు ప్రశ్నించడం జరిగింది. అరే బాబు, నువ్వు మారేడుకాయ బిల్వ ఫలం అని చెప్పేసి శాస్త్రీయ నామాలు సంప్రదాయ పదాలు చెప్పి ఏదో వీడియో చేసావు, బాగానే ఉంది. కానీ అది ఎంతవరకు నమ్మకం? అసలు పండు తింటారా? అదేం పండు నువ్వు చూపించింది మాకేమి క్లారిటీగా కనబడదు కదా వీడియోలోను. మరి ఏంటి మరి దాని గురించి అన్న నువ్వు తిని చూపించగలవా అని అడిగాడు. అబ్బో, ఇదేదో బాగానే ఉంటుందే, మనం ఏదైనా సరే స్వతహాగా అనుభవిస్తూ మనం చెప్పాలి, ఏదైనా మంచిగా చెడు. కనుక ఇదేదో మంచిగా చెప్పాం కాబట్టి మనం ప్రాక్టికల్గా తింటూ వీడియో చేద్దామని చెప్పి చేస్తున్నానండి. ఇదిగోండి బద్దలు కొట్టాను ఇప్పుడే, చూడండి తింటున్నాను. ఎలా ఉంటుందంటే ఏలక్కాయ పేడులా ఉంటుందండి. ఊరిపోయిన ఏలక్కాయ పేడు ఎలా ఉంటుంది అంత అలా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది రుచి. అబ్బాబ్బాబ్బా, మామూలు రుచి కదండి. ఒకసారి అద్భుతం. ఆహా, ఇదిగోండి మొత్తం లాగేసుకుని జుర్రు వేసుకున్నాను. ఎందుకంటే అదృష్టం ఏం కాదా, ఎందుకంటే ఆరోగ్యం ఏం కావాలి? ఇటువంటి మంచి పండు ఎవరు వదులుకుంటారు? తినండి. మారేడు పండు తినండి, ఆరోగ్యానికి పెంపొందించుకోండి. కలర్ కూడా మారుతారండి. అంటే నల్లగా ఉన్నవాళ్ళు తెల్లగా అవుతారని చెప్పట్లేదు నేను. మారేడు పండు తింటే ఆరోగ్యం బాగుంటుంది, ఆరోగ్యం బాగున్నాక మనలో గ్లో కనిపిస్తుంది అని చెప్తున్నాను. కానీ మీరు మారేడు పండు తెప్పించుకుంటున్నాడు, చాలా బాగుంటుంది. చాలా స్కిన్ కూడా చాలా షైనింగ్ బాగుంటుందని చెప్తారు. నేను ఉండండి, అసలు బద్దలు కొట్టేసిది వచ్చేసిందండి. ఇదిగోండి గుంజు, గింజలు ఉంటాయండి అక్కడ గింజలు చూసేసి గుంజు చేయండి. గుంజు తినేది. ఇదిగోండి గింజలు ఈ మాదిరిగా ఉంటాయి. మరి గింజలు వేసి మనం మారేడుకాయ మాత్రమే తినాలి. అయితే ఫ్రెండ్స్, ఇది చాలా స్వచ్ఛమైనదండి, చాలా స్వచ్ఛమైనది. మనం కొందరు మిత్రులు నమ్మలేదు. నేను వీడియో చేస్తే అదేం ఫలం మా క్లారిటీగా చూపించు, నువ్వు చేసింది కరెక్ట్ కాదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, ఏదేదో తీసుకొచ్చి మమ్మల్ని పక్కదో పట్టిస్తున్నావు అన్నారు. ఇది ముచ్చిగా ఎలా ఉంటుందంటే, సీతాఫలంలో ముచ్చుకుంటూ చూసారు, లోపల గుజ్జు లోపల ఆ ముచ్చుగా ఉంది. కాటు కొంచెం గట్టిగా ఉందా, తినేయాలండి వల్ల. ఇదంతా ఎందుకు చెప్తున్నానండి, ఇంకా భోజనం చేయలేదండి. దీంతో సరిపెట్టేసుకుంటాను, లేకపోతే లాభ అయిపోతాం. మంచిది, ఆరోగ్యకరమని తిన్నప్పుడు భోజనం మీద పెద్ద ఏమి ఉండదు. అద్భుతం అండి. నేను ఇలా తింటూ ఉంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. ఈ పండు ఎక్కడ దొరికిద్దా, మనం ఎప్పుడు తింటామో అనిపిస్తుంది కదా. మరి ఇందాక అనిపించలేదు నా మిత్రుడికి ఒకడికి, కానీ ఇప్పుడు అనిపిస్తుంది. రే బాబు సబ్స్క్రైబరు నాయనా, నా ఫ్రెండ్, నమస్కారం నాయన. ఇది ఇలా ఉండాలి, ఇలా తినాలి. సబ్స్క్రైబర్ ఎవరో కాదండి, నా ఫ్రెండే రామకృష్ణను, మంచి ఫ్రెండే. తను అడిగాడు, తన కోసం మళ్ళీ వీడియో చేస్తున్నా. బుద్ధి ఎట్లండి, మొత్తం నాకేనండి, ఏం లేదు ఇక్కడ. ఇంకొక పేడు ఉంది, అది కూడా తినేస్తాను. మరి ఇలాంటి మారేడుకాయలు ఎక్కడ దొరుకుతాయి అంటారు అనుకుంటున్నారండి. సెర్చ్ చేస్తే ఖచ్చితంగా దొరుకుతాయండి. మారేడు చెట్టు లేకుండా పత్రి రాదు కదా. వ్యవసాయం చేస్తున్న మిత్రులు, మనకు తెలిసిన వాళ్ళని అడిగితే ప్రతి ఊర్లోనూ ఒకటో రెండో చెట్లు ఉంటాయి, ఎక్కడో ఒక చోట. కనుక అడిగి తెలుసుకుని తెప్పించుకోండి. నా దగ్గర ఇంకొక ఫలం ఉందండి, ఎవరికైనా ఇద్దరు కానీ అందుబాటులో ఉంటారు కదా. మరి వాళ్ళ దగ్గరికి వచ్చి అడిగితే పాడైపోద్ది.
వాళ్ళకి వచ్చిన డౌట్ ఏంటంటే మామిడి పండు లాగా ఉంటే ఎలా మూచిపెట్టి నువ్వు వీడియో చేసామని అన్నారు. అందుకని బాధాకరంతో చేస్తున్నాను, వాళ్ళకి తెలియజెప్పాలని చేస్తున్నాను, నిజం చెప్పాలి అని చెప్పి చేస్తున్నాను. అరే ఇలా ఏం తింటున్నావురా? అది కురుకూరే తింటున్నావా? ఫ్రీ తినకూడదు, ఆరోగ్యం పాడైపోతుంది ఈ కురుకూరే ప్యాకెట్లు తింటేనే. ఇలాంటివి తినకూడదమ్మా, ఇదిగో ఇది తిను. అది కాదమ్మా, ఆరోగ్యం కావాలా అనారోగ్యం కావాలా? ఫ్రెండ్స్ వీడు నా కొడుకండి, వీడికి కురుకూరే ప్యాకెట్లు తినే అలవాటు అనమాట. కనుక ఇలాంటి ఫ్రూట్స్ తినరా బాగుపడతావు, ఆరోగ్యం బాగుంటుందా అని చెప్తున్నాడు. వీడు ఎంటలేదు అన్న, ఈ పేరు తిని చాలా బాగుంటుంది. ఇది ఇలాగా బాగుందా? బాగుందా? నిజంగా బాగుందా? చెప్పు, మన సబ్స్క్రైబర్లు చెప్పు. అదండి పిల్లలు వాళ్ళకు, పిల్లలకు కూడా మనం అలవాటు చేయాలన్నమాట. న్యాచురాలిటీ, ప్రకృతి నుంచి వచ్చిన ప్రసాదం అండి ఇది. కనుక మనం దీన్ని అలవాటు చేయి, ఇలాంటివి అలవాటు చేస్తే వాళ్ళు తింటారు. కురుకూర ప్యాకెట్లు కానీ తినిపించకండి, ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోయి రొంపలు, దగ్గులు, తుమ్ములు ఇలాంటి అదే హెల్త్ పాడైపోయి హాస్పిటల్కి వెళ్ళే కంటే ఇలాంటి న్యాచురల్ ఫ్రూట్స్ తింటే మంచిది అనమాట. కనుక ఇలాంటివి మీకు దొరకవద్దు, కానీ దొరికేలా చేసుకోండి. ఉంటాను ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు ముందు ముందు చాలా చేస్తానండి. నాకేమీ లేదు, నా సబ్స్క్రైబర్లు నా వీడియోని కొంచెం ప్రోత్సహించి మంచి దృష్టితోటి, దూరదృష్టితోటి ఏమండి నా వీడియోలు చాలా బాగా చూస్తున్నారు. అందరికీ చాలా థ్యాంక్స్, కృతజ్ఞుడిని, రుణపడి ఉంటాను. అలాగే నా వీడియో చూసిన తర్వాత ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ రాసి, షేర్ చేసి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే మోరల్ సపోర్ట్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఏమండి నేను మంచి మంచి టాపిక్స్, మంచి మంచి వీడియోలు మీకు దగ్గర తీసుకురావాలి, మీ ముందుకు తీసుకురావాలి, చెయ్యాలని ఒక ఆలోచనతో, మంచి ఆలోచనతో ఉన్నాను. కనుక నన్ను ప్రోత్సహించండి ఫ్రెండ్స్. ఉంటాను మరి.